విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం నుంచి ఒంటిపూట బడులను నిర్వహించేందుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ ఆదేశించింది. తెలంగాణలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఓవైపు రాత్రిపూట చలి చంపేస్తుంటే పగలు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. మార్చి మొదటి వారం నుంచి రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు ఉక్కుపోతతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు స్కూలు ప్రారంభం కానుండగా మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఆ తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి బడులు మూసేయాలని విద్యాశాఖ తన ఉత్తర్వులో పేర్కొంది. ప్రభుత్వం ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలో బుధవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఇక 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు చెప్పారు. 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న బడుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని తెలిపింది. 10వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 3 నుంచి వార్షిక పరీక్షలు జరగనుందన్న ప్రత్యేక తరగతులను కొనసాగించాలని ఆదేశించింది. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ కి సిద్ధమవుతున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం నుంచి ఒంటిపూట బడులను నిర్వహించేందుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ ఆదేశించింది. తెలంగాణలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఓవైపు రాత్రిపూట చలి చంపేస్తుంటే పగలు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. మార్చి మొదటి వారం నుంచి రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు ఉక్కపోతతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు స్కూలు ప్రారంభం కానుండగా మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఆ తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి బడులు మూసేయాలని విద్యాశాఖ తన ఉత్తర్వులో పేర్కొంది. ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలో బుధవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఇక 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు చెప్పారు. 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న బడుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని తెలిపింది. 10వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 3 నుంచి వార్షిక పరీక్షలు జరగనుందన్న ప్రత్యేక తరగతులను కొనసాగించాలని ఆదేశించారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ కి సిద్ధమవుతున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.